హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే డిమార్ట్కి వచ్చినాం. మా అక్క వాళ్ళను మేము. మా పెద్దోడైతే ఫుల్ ఎంజాయ్మెంట్ మీద ఉన్నాడు. వాడు ఎంజాయ్ చేస్తుండు. పిల్లలకు కొంచెం అటు ఇటు తిప్పితే కొంచెం బాగుంటుంది కదా అనేసి అయితే వాళ్ళ పిల్లల్ని మా పిల్లల్ని అయితే తీసుకొని అయితే డిమార్ట్కి అయితే వచ్చినాం. ఇక్కడ మా పెద్దోడు చూస్తుండ్రు కదా, వాడినైతే ఆపలేం మనం. అంత ఎంజాయ్మెంట్ అయితే చేస్తుండు వాడు డిమార్ట్లో. మా చిన్నోడైతే 4-వీలర్ వెహికల్ అయితే తీసుకున్నాడు. వాడు క్యూట్ ఉండు కదా. మా చిన్నోడైతే డిమాండ్ మొత్తం చూస్తుండు ఎక్కడ తీయాలనేసి. మా పెద్దోడైతే ఈ సామాన్ చూస్తే అది కావాలంటుండే, ఏది చూస్తే అది కావాలని అయితే ఆ ట్రాలీలో అయితే రింపుతుండు వాడు. ఇక వాళ్ళని అయితే తీసుకొని డిమార్ట్కి అయితే వెళ్ళినాం. కొన్ని అయితే సరుకులు అయితే తీసుకున్నాం, బట్టలు కూడా అయితే తీసుకున్నాం. ఇక్కడనైతే పైకి అయితే బట్టల సెక్షన్కి అయితే పోనీకైతే లిఫ్ట్ ఎక్కి అయితే పోతున్నాం. అక్కడ పోయినాకనైతే బోళ్ళు ఇంట్లో కావాల్సిన కొన్ని స్టీల్ సామాన్ అయితే తీసుకుందాం అనేసి అయితే నేను చూస్తున్నా. ఇక్కడ అన్నీ అయితే చూస్తున్నాం. మేము మా సార్ అయితే రాలే, డ్యూటీకి వెళ్ళిండు. ఇక మా అక్క వాళ్ళతోనైతే వచ్చిన నేనైతే ఈరోజు డిమార్ట్కి. ఇక్కడనైతే అన్నీ తీసుకుని ఇంట్లోకి కావాల్సిన సరుకులు. ఎందుకంటే నేను ఎప్పుడు బయటకి అయితే ఎక్కువ వెళ్ళలేను, ఎందుకంటే చిన్నోళ్ళని తీసుకొని మా చిన్నోళ్ళని అయితే తీసుకొని అయితే ఎక్కువ వెళ్ళలేను. అందుకే ఎప్పుడన్నా ఒకసారి వచ్చినప్పుడు అయితే అన్ని సామాన్లు తీసుకోవాలనేసి అయితే తీసుకున్నా. ఇంటికి వెనకనైతే బిల్ అయితే తడిసి మోపడైపోయింది. ఇంటికి వెనకనైతే మా సార్ అయితే ఏం నొల్లి చేస్తాడో తెలియదు. ఇక్కడనైతే సామాన్లు అన్నీ తీసుకొని అయితే పోయినా. అక్కడికి పోయినాక చూద్దాం ఎట్లుంటుందో. ఇక్కడనైతే మా పెద్దోడైతే ఇది తీసుకుంటా అది తీసుకుంటా అని ఫుల్ సామాన్లు మస్తు సతాయిచ్చిండు. ఇక మా అక్కనైతే అటు తీసుకొని వెళ్తుంది, ఇది తీసుకుందాం అనేసి. మా చిన్నోడైతే బాగున్నాడు కదా. వాడైతే వచ్చిన కాంచెలు అయితే మళ్ళీ రిటర్న్ అయ్యేదాకానైతే 4-వీలర్ వెహికల్ మీద అయితే కూర్చొనే ఉన్నాడు. పాపం వాడైతే మంచిగా కూర్చొని సదాయించకుండా మంచిగా ఉన్నాడు. ప్లీజ్ మన ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. యూట్యూబ్లో మన ఫస్ట్ వీడియో, ఇది లాంగ్ వీడియో. ప్లీజ్ కొంచెం చూసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇస్తారని అయితే కోరుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని వీడియోలు అయితే పెడతాను. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మనం ఒక ఫ్యామిలీ లాగానైతే ఉందాం. నాకు తెలిసిన విషయాలు అయితే కొన్ని మీకు చెప్తాను. మీకు తెలిసినవి కూడా నాకైతే కామెంట్ రూపంలోనైతే చెప్పండి. నేను లాంగ్ వీడియోలు తీస్తాను, పూజ వీడియోలు అయితే తీస్తాను, బ్లాగులు కూడా తీస్తాను. ప్లీజ్